కాకినాడ నగరంలో స్వచ్ఛతపై ప్రజల్లో ఇంకా మార్పు రావాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ తెలిపారు. శనివారం నగరంలోని 3వ డివిజన్ పరిధిలో మూడుగుళ్ల సెంటర్, శాంతనాపురి కాలనీ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఆయన పరిశీలించారు. మూడుగుళ్ల సెంటర్ వద్ద డ్రైనేజీలను ఆక్రమించి వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన కమిషనర్ సంబంధిత వ్యాపారులను పిలిచి డ్రైనేజీలపై ఆక్రమణలు చేయడం సరికాదని హెచ్చరించారు. అనంతరం వారి చేతనే ఆక్రమణలను తొలగింపజేశారు. అదేవిధంగా త్రాగునీటి కుళాయి ద్వారా వచ్చే నీటితో వాకిల్ని శుభ్రం చేసినట్లు గమనించిన కమిషనర్ ఆ ఇంటికి వెళ్లి ఇంటి యజమాని మందలించారు. త్రాగునీటిని వృధా చేయడం సరైంది కాదని సూచిస్తూ 2 రోజుల పాటు ఆ ఇంటి కుళాయి కనెక్షన్ నిలిపివేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శాంతనపురి కాలనీలోని సామూహిక మరుగుదొడ్లను పరిశీలించిన కమిషనర్ అక్కడ పరిస్థితి అధ్వానంగా ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే మరుగుదొడ్లలో ఉన్న సమస్యలను పరిష్కరించి పరిసర ప్రాంతాలను పూర్తిగా శుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు. అలాగే కాలనీలోని పలు వీధుల్లో కొంతమంది ప్రజలు రోడ్లపై కట్టెల పొయ్యిలు పెట్టుకోవడం గమనించిన కమిషనర్ వాటిని కూడా వెంటనే తొలగింపజేశారు. కొందరు రోడ్డుపైన అన్నం పారబోసినట్లు గుర్తించి వాటిని కూడా ప్రజల చేతనే ఎత్తించి డస్ట్బిన్లో వేయించారు. రోడ్లపై ఆహార పదార్థాలు వేయకూడదని, అలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అక్కడే ప్రజలను అడిగి త్రాగునీటి సరఫరా సక్రమంగా జరుగుతుందా, వీధి దీపాలు వెలుగుతున్నాయా, పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు వస్తున్నారనే విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని తెలిపారు. ముఖ్యంగా ఈ డివిజన్ ప్రజల్లో స్వచ్ఛతపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ప్రజల్లో మార్పు రావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈ ఫణీంద్ర, టీపీఎస్ రామ్మోహన్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే లో ప్రాంతం ఉందో ఇక్కడ ఒక చోట మంచినీళ్ళతో మొత్తం ట్యాప్ మోటార్ వేసేసుకుని అక్కడ నాకు బాధ అనిపించింది. 3 ఫ్లోర్స్ బిల్డింగ్ మంచినీళ్ళతో వాళ్ళు రోడ్డంతా ఇల్లంతా కడుగుతున్నారు, రోడ్డంతా కడుగుతున్నారు. చాలా బాధ అనిపించింది. సో మంచినీళ్ళు లేక ఎట్లాంటి ప్రాంతాలు ఇబ్బంది పడుతుంటే మరి వారు ఉన్న మంచినీళ్ళని కారు కడుక్కోవడానికి, అదేవిధంగా రోడ్డు కడగడానికి ఉపయోగిస్తుంటే చాలా చాలా బాధ అనిపించింది. అట్లాగే చేయొద్దండి. మంచినీళ్ళుగా ఉపయోగించుకోవాలి. మంచినీళ్ళకి ఎంతో మంది సఫర్ అవుతున్నాం. అలాంటిది ఉన్న మంచినీళ్ళు మరి సద్వినియోగం చేసుకోకుండా ఎట్లా చేయటం చాలా బాధాకరం. ఐఎమ్ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్, మీరు కూడా పెద్దలు ఎవరైనా అట్లా చేస్తుంటే వారిని కూడా ఆపించండి. ముఖ్యంగా ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో, ఎవరైనా మీరు అందరూ లీడర్స్ కైండ్ ఎడ్యుకేట్ దెమ్ ప్రాపర్గా. మంచినీళ్ళకు ఉపయోగించుకోమని చెప్పండి. కారు కొడుకున్నా, చేతి కొడుకున్నా బోర్ వాటర్ కాకుండా పైప్ వాటర్ ఇది వేసుకుంటారు, ఆ వాటర్ ఉపయోగించుకోమని చెప్పండి. అదేవిధంగా ఇక్కడికి వస్తుంటే కొంతమంది అన్నం తినేస్తున్న అన్నం రోడ్డు మీద వేసి ఆ బాబు అంటున్నాడు దోమలు వచ్చేస్తున్నాడు. మరి రోడ్డు మీద అన్నం వేస్తే దోమలు వస్తాయి కదా, అలాగే అన్నం వేయకండి. మేము డస్ట్బిన్ పెట్టాం, డస్ట్బిన్ వేయండి. అంటే కొంచెం ప్రజల్లో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అవగాహన లేక అలా చేస్తున్న చిన్న చిన్న పనుల్ని మీరు కొంచెం కోఆపరేట్ చేయండి. మీరు మేము కలిసి కాకినాడ శుభ్రంగా ఉంచుదాము. మనంతా కలిసి మన పరిశుభ్ర కాకినాడని శుభ్రంగా ఉంచడానికి మీరంతా కూడా నడుం కట్టుకోవాలి, కొట్టుకోవాలి. మీరు అంతా కూడా ముందుకు రావాలి. మీరు కొంతమంది మన నాయకులు వస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ వీరంతా వస్తున్నారు. వచ్చినప్పుడు వారు చెప్పిన మాట కొంచెం వినండి.